ఇక్కడ ఇది కనిపిస్తున్నది ఇది ఒక స్మారక స్తూపం అన్నమాట. వీళ్ళ ఆర్మీలో ఉన్న అంటే మిలిటరీ సైన్యంలో ఉన్న చనిపోయిన వాళ్ళందరి జ్ఞాపకార్థంగా ఇది నిర్మించారు. వీళ్ళు యుద్ధ సమయంలో చాలామంది కోల్పోయారన్నమాట. వాళ్ళ స్మారకార్థంగా ఇది నిర్మించారన్నమాట. ఇది మార్జినల్ ఎదురుగానే ఉంటుంది సిటీ సెంటర్లో. దీన్ని ఈ సాయంత్రం పూట చూడటానికి చాలా బాగుంటుంది. దీనికి చుట్టూ లైటింగ్ పెట్టి ఉండటం వల్ల బాగా షైనీగా ఉంటుంది. బాగా చూడటానికి రాత్రి కనువిందుగా ఉంటుంది. ప్రతి దేశంలో లాగే ఈ దేశం వాళ్ళు కూడా స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్ర టైంలో వీళ్ళ మిలిటరీలో చనిపోయిన వాళ్ళందరికీ కనపడకుండా మిస్ అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళు శవాలు కూడా దొరకలేదన్నమాట చాలామంది. వాళ్ళందరికీ స్మారక స్తూపం నిర్మించాలన్న ఉద్దేశంతో దీన్ని 2017 సంవత్సరంలో ఇక్కడ ప్రభుత్వం నిర్మించిందన్నమాట. ఇక్కడ లైటింగ్ అన్నీ పెట్టుండటం వల్ల సాయంత్రం పూట చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఆదివారం రోజు సాయంత్రం పూట ఇక్కడ వీళ్ళు పెళ్లి చేసుకున్న జంటలు ఫోటోషూట్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడే ఫోటోషూట్ చేసుకుంటారన్నమాట. ఇది ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, ఫొటోస్ మంచిగా వస్తాయని చెప్పేసి ప్రస్తుతానికి ఇక్కడ అందరూ ఫొటోస్ దిగడానికి వస్తూ ఉంటారు. మన దగ్గర ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అలానే వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం ఇది ఒక మంచి ప్లేస్. ఇక్కడే వెడ్డింగ్ ఫోటోషూట్ చేస్తారన్నమాట వీళ్ళు. నేను ఒక ఆదివారం రోజు కూడా ఇక్కడికి వచ్చేసి వీడియో తీశాను. అక్కడ వెడ్డింగ్ చేసుకొని అప్పుడే వెళ్ళే జంటను కూడా మన కెమెరాలో బంధించాము. వాళ్ళని విషెస్ చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ధన్యవాదాలు చెప్పారు మనకి. ఇప్పుడు వస్తున్నారు కదా, వాళ్ళు పర్మిషన్ అడిగే ఈ వీడియో తీశాను. అడిగితే వాళ్ళు తీసుకోవచ్చా అంటే పర్లేదు తీసుకోండి అన్నారు. అదిగోండి వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ బంధువులు అన్నమాట. ఇక్కడ కల్చర్ అలా ఉంటుంది. విష్ చేస్తే వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు. ఇక్కడంతా వాళ్ళ బంధువులు.